అమలాపురం వైసీపీ అభ్యర్థి మంత్రి పినపే విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో జరిగిన అవినీతిని నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటారన్న పినిపే ఇటీవల చంద్రబాబు నాపై చేసిన అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అమలాపురం వైసీపీ అభ్యర్థిగా విశ్వరూప్ నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలో తన హయాంలో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ టీడీపీ అభ్యర్థి ఆనందరావుకు సవాల్ విసిరిన విశ్వరూప్తో మా ప్రతినిధి విశ్వనాథ్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అభ్యర్థి మంత్రి పినిపే విశ్వరూప్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఆయన ప్రచార పరంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం విశ్వరూప్ మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉంది ప్రచారం, ఎలా సాగుతుంది? పూర్వ స్పందన లభిస్తుంది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల ప్రజల్లో ఆయనకున్నటువంటి అభిమానం పట్ల గత 5 సంవత్సరాల సంక్షేమ పాలన పట్ల ఈరోజు ప్రజల్లో పాజిటివ్ స్పందన లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా యువకులు కేరింతలతో స్వాగతం పలుకుతున్నారు. ఈ ఎండని టెండని కూడా లెక్క చేయకుండా కార్యకర్తలందరూ కూడా ప్రచార పరంలో పాల్గొన్నారు. ఈ రోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎంత ఇచ్చినా కూడా వారు రుణం తెచ్చుకోలేము. టెండని కూడా లెక్క చేయకుండా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వేలాది సంఖ్యలో వచ్చారు. వారందరికి కూడా శిరస్సు వంచి వారందరూ కూడా పాదబంధం చేస్తున్నాను. కార్యకర్తల బలంతో, నాయకుల అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురంలో హ్యాట్రిక్ విజయం నమోదు చేయబోతుంది. తప్పనిసరిగా 2024లో జరిగే ఎన్నికల్లో అమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్న పూర్తి విశ్వాసం మాకుంది. అంటే ప్రధానంగా అమలాపురంలో మీ అభివృద్ధి ఎజెండా ఏం తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి? అమలాపురం జిల్లా ప్రధాన కేంద్రం అయిన తర్వాత ఇప్పుడు అమలాపురానికి ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ కావాల్సిన ఆవశ్యకత ఉంది. మేము గమనించింది ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలా. అదేవిధంగా 2009 నుంచి 14 వరకు మంత్రిగా ఉన్న సమయంలోనే, ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉన్న సమయంలోనే నేను వాటర్ గ్రిడ్ ఒకటి 125 కోట్లతో అమలాపురాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నడవడం వల్ల ఆ గ్రిడ్ క్యాన్సిల్ చేశారు అప్పుడు ముఖ్యమంత్రి. ఏదేమన్నప్పుడు కూడా రక్షిత మంచినీరు ఆవశ్యకత ఎక్కువ ఉంది. తీర ప్రాంతం కాబట్టి రక్షిత మంచినీరు యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది. డ్రైనేజ్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా రక్షిత మంచినీరు ప్రతి గడప చేర్చడమే నాకు ముఖ్య లక్ష్యం. ఈ రెండిట్లలోనూ అదేవిధంగా ప్రధానంగా అమలాపురం సంబంధించి ఎర్రవంతెన అభివృద్ధి, నల్లవంతెన అభివృద్ధి, అదేవిధంగా ఎదరపల్లి బ్రిడ్జి, 3 బ్రిడ్జిని కూడా వైండింగ్ చేయబడిన అవసరం ఉంది. ఇప్పటికే 2 బ్రిడ్జిలు, ఎదరపల్లి అదేవిధంగా నల్లవంతెన, మరి కోమరగిరిపట్నం సెంటర్ నుంచి సామంతకూరు వయా కోమరగిరిపట్నం బండమూరు లంక చౌరస్తా నుంచి కోమరగిరిపట్నం మీదుగా సామంతకూరు వెళ్ళే రోడ్డు ప్లస్ 2 బ్రిడ్జి కలిసి 37 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి గడ్కరీ గారితో మాట్లాడి శాంక్షన్ చేయించాను. తొందరలోనే జీవో వస్తుంది. ఇంకొక బ్రిడ్జి ఎర్రవంతెన ఒకటి నిర్మించవలసిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను, ఆయన కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఎర్రవంతెన కూడా అభివృద్ధి పూర్తవుతుంది. అదేవిధంగా ఇవాళ శరవేగంతో అభివృద్ధి చెందినటువంటి మున్సిపాలిటీ కానీ, అదేవిధంగా అమలాపురం పట్టణాన్ని కానీ ఈ ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే అత్యవసరం. ఎందుకంటే చుట్టుపక్కల లేఅవుట్లు వస్తున్నాయి, పట్టణ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రధాన అంశంగా భావిస్తున్నాం. అంటే అమలాపురంలో ప్రధానంగా ఇతర చోట్ల తీసుకుంటే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ కూటమి మధ్య పోటీ జరుగుతుంటే అమలాపురంలో ఒక వ్యక్తిత్వం మధ్య పోటీ అనేది ప్రధాన ఎజెండాగా మారుతుంది. అంటే ఇప్పటికే ఆనందరావు కూడా ఒక ఆరోపణ చేయడం జరిగింది. విశ్వరూప్ ఏ రకమైన అభివృద్ధి చేయలేదు కాబట్టి అభివృద్ధి చెప్పుకోలేకనే వ్యక్తిత్వాల మీద తీసుకొచ్చారు. అది దానిపై విశ్వరూప్ చేసిన అభివృద్ధి అన్నది ఇవాళ 2014 నుంచి 19 వరకు ఆనందరావు చేసిన అభివృద్ధికి 2019 నుంచి 24 వరకు విస్తృత చేసిన అభివృద్ధి మీద బహిరంగ సభ చేసిద్దాం. ఇవాళ అమలాపురాన్ని జిల్లా ప్రధాన కేంద్రం అయిన తర్వాత అమలాపురంలో మెడికల్ వచ్చింది. 100,000 ఎకరాల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. తెలుగుదేశంలో కిలో పట్ట ఇవ్వలేదు. అదేవిధంగా అమలాపురం మెడికల్ తీసుకొచ్చాం. ప్రధాన రోడ్లన్నీ కూడా 2009 నుంచి 14 నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ 2019 నుంచి 24 నేనేసినాయి తప్ప ఆనందరం ఒక్క రోడ్డు కూడా అభివృద్ధి చేయలేదు. గతంలో బైపాస్ రోడ్ వేశారు. ఆ రోడ్డు 1 సంవత్సరంలో శిథిలావస్థ చేరుకుంది. ఇవాళ మేమేసాం శాశ్వతంగా 20 సంవత్సరాల పక్కగా ఉండే సీసీ రోడ్ నిర్మించాం. అభివృద్ధి విషయంలో శాశ్వతంగా మేము ముందుకెళ్తున్నాం, ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నాం. ప్రణాళిక తెలియని వాళ్ళే మాతో మాట్లాడేది. అంటే విశ్వరూప్ మీద ఏదైతే అవినీతి ఆరోపణలు చేశారో చంద్రబాబు నాయుడు కానీ ఆంధ్రరావు కానీ దానికి మేము కట్టుబడి ఉన్నాము. రేపు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విశ్వరూప్ కోరిన వ్యక్తిగత విచారణ చేపిస్తాం అంటున్నారు. అవసరం లేదు, వాళ్ళ చేతిలో మీడియా ఉంది, వాళ్ళ చేతిలో ఏజెన్సీస్ ఉన్నాయి. అధికారంలో రావక్కర్లేదు. గతంలో అధికారులు ఉన్నారు. మేము ఇప్పుడే చెప్తున్నాం, మీ దగ్గర మీడియా ఉంది, మీ సొంత మీడియా సంస్థలు ఉన్నాయి. మీడియా సంస్థ చేత ఈ ప్రతి రైతు దగ్గరికి వెళ్ళండి, ప్రతి ఒక్కరిని విచారించండి. ఒక్క రూపాయి ఎక్కడైనా అభివృద్ధి నిరూపించగలిగితే
రాజకీయాల నుంచి పోటీ చేసి తప్పుకోవడానికి ఛాలెంజ్ చేస్తాను, దాన్ని కట్టుబడి ఉన్నాను. అది ఏదైతే పరిస్థితి ఉందో ప్రధానంగా రాబోయే రోజుల్లో విచారణకు సిద్ధం, రాజకీయాల నుంచి తప్పుకుంటానని నిరూపిస్తే అని విశ్వరూప్ చెప్తున్నారు. అంతేకాదు ఏదైతే ఆనందరావు ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో కానీ తన హయాంలో కానీ చేసిన అభివృద్ధిని కూడా బేరీ చేసుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమని విశ్వరూప్ చెప్తున్నారు. విశ్వనాథ్, రాజేష్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.